రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. అసెంబ్లీ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేలు అసహనానికి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సభలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ వాకౌట్ రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. అసెంబ్లీ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేలు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సభలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ వాకౌట్ రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రచన మనం చూస్తున్నాము, ఇది ముందుగా ఊహించిందే. అసెంబ్లీలో ఈరోజు వాడివేడి చర్చ జరుగుతుంది. అధికార పక్షం నుంచి ప్రతిపక్ష పక్షం నుంచి ఒక రకమైన నీళ్లు నిజాలు అనే అంశం మీద కాకుండా మూసీ నది మీద ఏదైతే ముఖ్యమంత్రి మాట్లాడారో ఈ అంశాలన్నిటి మీద వాడివేడి చర్చ అయితే జరుగుతుందనుకో, అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి మాట్లాడిన విధానానికి సమాధానం కావాలి, దాని మీద మేము కూడా స్పందిస్తామని ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు వీళ్ళందరూ పట్టుబట్టారు. అయినప్పటికీ కూడా స్పీకర్ సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం సభని ఏకపక్షంగా నడిపిస్తోంది, అందరి సభ్యులకి సమాన సమయం కేటాయించాలి, కానీ అధికార పార్టీ సభ్యులకు మాత్రమే మాట్లాడడం, ఒకవైపు గొంతును మాత్రమే వినిపించడం ఎంతవరకు సమంజసం అనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి ఏదైతే మూసీ ప్రక్షాళన మీద మాట్లాడారో అది ఏ విధంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. ఈ ప్రతిపాదనలో కొన్ని సందేహాలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా ఇటు ప్రతిపక్ష నాయకులు తమ వాదన వినిపించారు. అయినప్పుడు దీని మీద మాట్లాడడానికి సరైన సమయం కావాలని ఏదైతే ప్రొసీడింగ్స్ లో పెట్టాలని చెప్పి ఏదైతే హరీష్ రావు డిమాండ్ చేశారో దాన్ని తిరస్కరించడం జరిగింది స్పీకర్. అందుకు నిరసనగా ఇటు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. యూరియా ఉత్పత్తి కొరతకు నిరసనగా అసెంబ్లీలో